అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 23వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ఎన్నుకొని నియమించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 మరియు 5 వచనములందు తనకు ప్రియులయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. ప్రభువు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన మనలను తన కొరకు విమోచించి ఉన్నాడు. ఆయన మనలను తన యొక్క కుమారులగునట్లు ముందుగా నిర్ణయించి ఉన్నాడు. ప్రభువు మనలను ఎన్నుకొని నియమించుట ఎంతటి ఔన్నత్యమైనది. ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా హెచ్చింపబడుట సాధారణమైన అంశము కాదు. మొట్టమొదట ఆ వ్యక్తి శాసనసభలో ఒక సభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకొనబడవలెను. అతని యొక్క పార్టీ అత్యధికమైన స్థలంలో కలిగి ఉండవలెను. తోటి సభ్యులు ఆయనను ఎన్నుకొంటకు సమ్మతించవలెను. అప్పుడే ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవ్వగలడు. దేశమందు గల అంతమంది కోట్ల కొలది ప్రజలచే ఎన్నుకొని నియమించబడి ఆ వ్యక్తి దేశమును పరిపాలించవలెను. మనలను పరలోకపు బృందము ఎన్నుకొని నియమించుచున్నది. రాజాధిరాజును ప్రభుల ప్రభు అయిన తండ్రి మనలను ఎన్నుకొని నియమించుచున్నాడు. లోకమందు గల కోట్ల కొలది ప్రజల మధ్యలో ఆయనకంటూ ఒక చిన్న గుంపును ఎన్నుకొని నియమించుచున్నాడు. మనము ఆ రీతిగా ఎన్నుకొని నియమించబడిన వారిలో ఉండుట ఎంతటి గొప్ప ధన్యత అది. ప్రభు మనలను ఎప్పుడు ఎన్నుకొని నియమించనో తెలియనా? అబ్రహాములే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరం ముందు మనలను ఎన్నుకొనలేదు. ఆయన మనలను జగతుత్పత్తికి ముందుగానే ఎన్నుకొనెను. మనలను ఎన్నుకొని నియమించినది శాశ్వత కాలమునకు సంబంధించినది. మనలను ఎన్నుకున్న ప్రభువును గూర్చి, ప్రభువా, దేవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు నీవు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు నీవే శాశ్వతముగా యుగయుగములు దేవుడివై ఉన్నావు అని మనము బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాము. 90 కీర్తన 1 మరియు 2 వచనములు. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైనది. ఇది మన యొక్క బుద్ధికి అందనిదై ఉన్నది. దీని కొరకు ప్రభువును కోట్ల కొలదిగా స్తోత్రించినను అది తగినది. మనము దేవుని యొక్క బిడ్డలము అవుట అను సంగతి ఏదో ఆకస్మికముగా జరిగిపోయిన అంశము కాదు. ఇది దేవుని యొక్క శాశ్వత కాలపు తీర్మానము చొప్పున ముందుగా నిర్ణయించబడి ఎన్నుకొనబడినందున ఫలితములో ఒకటే ఉన్నది. అన్ని వైపులను సువార్త ప్రకటించబడి ఉండుటను విని ఉన్నాము. అయినను మనము దానిని విన్నప్పుడు దాన్ని విశ్వసించున్నట్లుగా ఆత్మైన దేవుడు మన యొక్క అంతరంగమునందు క్రియ చేసెను. మన యొక్క జీవితమును యేసునకు అర్పించున్నట్లుగా అంతరంగమునందు సంకల్పమును దయచేసాను. పాపమును ఒప్పుకోలు చేసి రక్షణను పొందుకున్నాము. ఇది దేవునిచే ఎన్నుకొనబడినదై ఉన్నది. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు మనలను ఎన్నుకొని క్రీస్తు యొక్క హస్తంలోనికి అప్పగించి ఉన్నాడు. నేటి ధ్యానమునకై మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఎహెజ్కేలు గ్రంథము 20 మరియు 21 అధ్యాయము. సాయంత్రము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.